హలో కుషికేం నేమ్స్ ఆర్ యూ ఆల్ ఈరోజు నేను మీ ముందుకి టీఎస్ఎట్ 2024 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పార్ట్ 11 అనమాట. ఇంతకుముందు 10 పార్ట్స్లో కూడా ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసాము. ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదనమాట. ద వైబ్రేషనల్ వేవ్ నంబర్ ఇన్ సెంటీమీటర్ ఇన్వర్స్ అయితే ఇచ్చారు. హెచ్సిఎల్ అయితే ఐసోటోప్స్ తీసుకున్నాం అనమాట. హైడ్రోజన్కి అంటే 1 హెచ్సిఎల్, డ్యూటీరియం అలాగే ట్రిటియంతో సంబంధించిన హెచ్సిఎల్ తీసుకున్నారు. ఆ ఫ్రీక్వెన్సీస్ వైబ్రేషనల్ వేవ్ నంబర్స్ యాక్చువల్గా న్యూ1, న్యూ2, న్యూ3 బార్స్ రెస్పెక్టివ్గా అనుకుంటే ద ఫోర్స్ కాన్స్టెంట్ ఫర్ దీస్ 3 మాలిక్యూల్స్ ఈజ్ సేమ్. ఫోర్స్ కాన్స్టెంట్ అనేది సేమ్గా ఉంది అనుకుంటున్నాడు. వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దీస్ వేవ్ నెంబర్స్? ఈ వేవ్ నెంబర్స్ సంబంధించిన కరెక్ట్ ఆర్డర్ ఏంటి అనేది అయితే అడుగుతున్నారు అనమాట. సో ఆప్షన్స్ వచ్చేసి న్యూ బార్ లెస్ దెన్ న్యూ2 బార్ లెస్ దెన్ న్యూ3 బారా, ఆర్ న్యూ బార్ న్యూ2 బార్ న్యూ3 బార్ మూడు ఈక్వల్ ఉంటాయా, ఆర్ 3 to 1 రేంజ్లో ఉంటుందా, ఆర్ 3-1-2 రేంజ్లో ఉంటుందా అనేది అయితే అడుగుతున్నాడు అనమాట. సో వైబ్రేషనల్ నంబర్కి మనకి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి వైబ్రేషనల్ నంబర్ విల్ బీ డైరెక్ట్లీ ఈక్వల్ టు 1/2 pi c ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ k డివైడెడ్ బై మ్యూ. అంటే వీటిలో నాకు న్యూ బార్ అనేది ఆబ్వియస్గా వేవ్ నెంబర్ అనుకుంటే, సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ అనుకుంటే, కే అనేది నాకు ఫోర్స్ కాన్స్టెంట్ అనమాట. అలాగే మ్యూ అనేది నాకు రెడ్యూస్డ్ మాస్. సో ఇప్పుడు నాకు మ్యూ1, మ్యూ2, మ్యూ3లో కనుక నాకు కావాలి అంటే మ్యూ బార్ ఈజ్ డైరెక్ట్లీ లైక్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ తీసుకుంటాము. 1, 2, 3కి రెండింటికి మూడింటికి కూడా నాకు కే అనేది కాన్స్టెంట్ అన్నాడు. సో నేను అది డైరెక్ట్ ప్రపోర్షనల్గా తీసుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనుకుంటున్నానో న్యూ1 బార్, న్యూ2 బార్, న్యూ3 బార్కి నాకు రిలేషన్ రావాలి అంటే నాకు ఈ మ్యూకి ఉన్న రిలేషన్ తెలియాలి. మ్యూ అంటే ఏంటి? రెడ్యూస్డ్ మాస్ అనుకుంటున్నాము. రెడ్యూస్డ్ మాస్ అంటే ఏమవుతుంది? మ్యూకి సంబంధించిన ఫార్ములా నాకు హెచ్సిఎల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సేమ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో కూడా మనం చేస్తున్నాము. సో ఈ రెడ్యూస్డ్ మాస్ అంటే ఏంటి అంటే ఏదైతే మాలిక్యూల్ ఉందో మనకి m1 m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ రెడ్యూస్డ్ మాస్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకి 3 మాలిక్యూల్స్ ఉన్నాయి. ప్రోటాన్ హెచ్సిఎల్, అలాగే డ్యూటీరియం ఉన్న హెచ్సిఎల్, అలాగే ట్రిటియం ఉన్న హెచ్సిఎల్. సో దీనికి సంబంధించి నేను మ్యూ1 కనుక అనుకుంటే ఏమవుతుంది? m1 ఇంటూ సిఎల్కి సంబంధించి 35.5, అలాగే 35.5 ప్లస్ 1, అలాగే మ్యూ2 సంబంధించి 2 ఇంటూ 35.5 డివైడెడ్ బై 2 ప్లస్ 35.5, అలాగే మ్యూ3 వచ్చేసి నాకు 3 ఇంటూ 35.5 డివైడెడ్ బై 3 ప్లస్ 35.5. సో నాకు ఆన్సర్స్ క్యాలిక్యులేట్ చేయవసరం లేదు, నాకు జస్ట్ ట్రెండ్ చెప్తే చాలు. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్వియస్గా చూసినప్పుడు నాకు ఏమవుతుంది? మ్యూ3 ఈజ్ గ్రేటర్ కంపేర్ టు మ్యూ2, గ్రేటర్ కంపేర్ టు మ్యూ1 అని ఉంది, అవునా? సో ఇది నాకేంటి? స్క్వేర్ రూట్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే నాకు న్యూ3 బార్ ఈజ్ లెస్ దాన్ న్యూ2 బార్ లెస్ దాన్ న్యూ1 బార్ అవుతుంది అనమాట. ఎందుకని ఇవి రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి కాబట్టి. సో ఇచ్చిన ఆప్షన్స్లో నాకు ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటే అది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఏం ఆన్సర్ చూడండి, 3 less than 2 less than 1, 3 less than 2 less than 1 నాకు ఆప్షన్ నెంబర్ 3లో ఉంది. సో నాకు ఆప్షన్ నెంబర్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ద రొటేషనల్ కాన్స్టెంట్ బి ఆఫ్ అ డయాటమిక్ మాలిక్యూల్, బి ఇచ్చారు. డయాటమిక్ మాలిక్యూల్కి 2.5 per సెంటీమీటర్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఎనర్జీ ఇన్ ద సెంటీమీటర్ ఇన్వర్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 6 స్టేట్లో ఎంత ఉంటుంది అనేది అయితే అడుగుతున్నారు అనమాట. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం చూడండి. ఫస్ట్ ఆప్షన్ 15, సెకండ్ ఆప్షన్ 105, థర్డ్ ఆప్షన్ 17.5, ఫోర్త్ ఆప్షన్ 75 అనమాట. సో మనకి రొటేషనల్ ఎనర్జీని మనం ఈజే అంటాము. ఈజేకి ఫార్ములా ఏంటి అంటే బి ఇంటూ జే ప్లస్ 1. మనకి ఇది ఆన్సర్ అనమాట. ఇచ్చిన వాటిలో బి వాల్యూ ఇచ్చాడు. గివెన్ బి వాల్యూ ఎంత? 2.5 per సెంటీమీటర్ నాకు. అలాగే జే వాల్యూ ఇచ్చాడు. జే వాల్యూ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఇది నాకు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డైరెక్ట్గా ఈజే వచ్చేస్తుంది. అంటే 2.5 ఇంటూ J value 6 into 6 plus 1 అంటే 7, 25 into 6 into 7. సో 25 into 6 into 7 కనుక మనము సింప్లిఫై చేస్తే యాక్చువల్గా ఇది 2.5 కదా మనకి. 2.5 ఇంటూ 6 ఇంటూ 7 నాకు మొత్తం మల్టిప్లై చేస్తే నాకు 105 వస్తుందన్నమాట. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి 105 అవుతుందన్నమాట. అది నాకు రైట్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నాకు ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ O2 షోస్ వైబ్రేషనల్ ఫైన్ స్ట్రక్చర్ విచ్ బికమ్స్ అ కంటిన్యూయం at 56,600 centimeter inverse. The upper electronic state dissociates into O అంటే which is a ground state and O which is in a excited state with energy. Excited state సంబంధించిన ఎనర్జీ ఇచ్చారు. వాట్ ఈస్ ద డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ O2 ఇన్ కిలోజౌల్స్ పర్ మోల్? కిలోజౌల్స్ పర్ మోల్ ఎంత ఉంటుంది అంటున్నాడు. అలాగే 1 జౌల్ పర్ మోల్ని 1 సెంటీమీటర్ ఇన్వర్స్లోకి కన్వర్ట్ చేయడానికి కన్వర్షన్ ఇచ్చారనమాట. ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాము, దాని తర్వాత సాల్వ్ చేద్దాం చూడండి. ఆప్షన్స్ 3.427, 245, 245.2, అలాగే 6.854, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 490 అయితే ఇచ్చారనమాట. మనకి చాలా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. టోటల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు? టోటల్ ఎనర్జీ నాకు 56,880 పర్ సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకేనా. తర్వాత నాకు ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు? ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ అనేది నాకు 15,880 పర్ సెంటీమీటర్ ఇచ్చాడు. అంటే ఈ రెండింటిని బట్టి నాకు డిసోసియేషన్ ఎనర్జీ ఎంత వస్తుంది? ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో అదే వస్తుంది కదా, డిసోసియేషన్ ఎనర్జీ. ఈ రెండింటిని ఒక దాని ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 56 టోటల్ ఎనర్జీలోంచి ఎగ్జైటెడ్ ఎనర్జీ తీసేస్తే డిసోసియేషన్ ఎనర్జీ వస్తుంది. సో ఇది నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఇది 41,000 సెంటీమీటర్ ఇన్వర్స్ వచ్చింది. అయితే కన్వర్షన్ ఇచ్చారు చూడండి. 1 సెంటీమీటర్ ఇన్వర్స్ని 1 జౌల్ పర్ మోల్ ఈక్వల్ టు 0.0836 సెంటీమీటర్ ఇన్వర్స్. దాని నుంచి నాకు 1 సెంటీమీటర్ ఇన్వర్స్ విల్ బి 1 డివైడెడ్ బై 0.0836 జౌల్స్ పర్ మోల్ వస్తుంది. సో ఈ 1 సెంటీమీటర్ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 41,000 into 1 divided by 0.0836 joules per mole అయితే వచ్చిందనమాట. దీన్ని నేను సింప్లిఫై చేస్తే ఫర్దర్గా నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 490.43 into 10 power 3 joules per mole వచ్చింది. అయితే నాకు ఆన్సర్ వాడు దేనిలో కనుక్యులేట్ చేయమన్నాడు? కిలో జౌల్స్ పర్ మోల్ అడిగాడు. సో కిలో జౌల్స్ అంటే నాకు 10 power 3 into జౌల్స్ నేను కిలో జౌల్స్ అనుకోవచ్చు. అంటే నాకు ఇది 490.43 కిలో జౌల్స్ పర్ మోల్ అయితే నాకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి 490. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నంబర్ 4 అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అ ప్రోటాన్, 1 ప్రోటాన్ అనమాట, ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ రెసినేట్స్ ఎట్ ఎక్స్ హెడ్జెస్ ఇన్ అన్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అయితే ఇచ్చారు టెస్లా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ వాల్యూ ఎంత అనేది అయితే క్యాలిక్యులేట్ చేయమన్నాడు. జిఎన్ వాల్యూ ఇచ్చాడు, హెచ్ వాల్యూ ఇచ్చాడు, అలాగే బీటా ఎన్ వాల్యూ కూడా ఇచ్చారనమాట. ఒకసారి ఆప్షన్స్ చూద్దాము, దాని తర్వాత ఎలా సింప్లిఫై చేద్దామో చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసి నాకు 100, 60 times 10 power 6, 1 times 10 power 4, అలాగే 1 times 10 power 8 అనమాట. అయితే మనకి వాడు క్యాలిక్యులేట్ చేయమైంది ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏంటి? ఎక్కడ రెజనేట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఏమంటాము అంటే మనము లార్మోర్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ లార్మోర్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎలా వస్తుంది? న్యూ అనేది కనుక మనం అనుకుంటే ఫ్రీక్వెన్సీని మనకి గామా పి బి డివైడెడ్ బై 2π తీసుకుంటే వస్తుంది అనమాట. అలాగే గామా వాల్యూ అనేది నాకు గామా విల్ బి ఈక్వల్ టు జీ బీటా ఎన్ వాల్యూ డివైడెడ్ బై నాకు హెచ్ వస్తుంది. అలాగే ఇక్కడ నాకు 2π వస్తుంది అనమాట. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే 1 అని తీసుకొచ్చి 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే దీని గామా ప్రోటాన్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు లామో ఫ్రీక్వెన్సీ ఎట్లా వస్తుంది అంటే ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా జీ వాల్యూ అంటే మనకి ఇది ఉంది కదా, జీ వాల్యూగా జీ కాన్స్టెంట్, జీ ఫ్యాక్టర్ అంటాం కదా, జీ ఇంటూ బీటా ఎన్ ఇంటూ బి డివైడెడ్ బై ప్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట. ఇది మనకి సంబంధించిన ఫార్ములా. ఈ ఫార్ములాకి సంబంధించి ఇచ్చిన డేటా ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం చూడండి. నాకు బి వాల్యూ ఇచ్చారు. బి అంటే ఏంటి? మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనమాట 2.3487 టెస్లా ఇచ్చారు. అలాగే జీ వాల్యూ ఇచ్చారు. జీ వాల్యూ ఎంత ఇచ్చారు గివెన్ డేటాలో చూడండి? 5.587
585. అలాగే బీటా ఎన్ వాల్యూ బీటా ఎన్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, న్యూక్లియర్ మ్యాగ్నెట్రాన్ అనమాట. బీటా ఎన్ వాల్యూ 5.05 ఇంటూ 10⁻27 ఇచ్చారు బీటా ఎన్ వాల్యూ. అలాగే బి వాల్యూ ఇచ్చారు, హెచ్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. సో మొత్తం నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో గామా ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే జీ వాల్యూ ఎంత, 5.585 ఇంటూ 5.05 ఇంటూ 10⁻27 ఇంటూ 2.3487 డివైడెడ్ బై నాకు ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చారు, 6.63 ఇంటూ 10⁻34. సో ఇలా సింప్లిఫై చేసినప్పుడు నాకు ఎట్లా వచ్చింది అంటే, పైన న్యూమరేటర్ వరకు సింప్లిఫై చేస్తే 243 డివైడెడ్ బై 6.63 ఇంటూ 10⁻7 వచ్చిందనమాట. +7 యాక్చువల్గా ఇక్కడ -34 పైన -27 ఉంది. సో -34 పైకి వస్తే +34 అవుతుంది, -27 అనమాట. అక్కడ నుంచి నాకు +7 వచ్చింది. సో 66 డివైడెడ్ బై 6.6 విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10. నేను దీన్ని అప్రాక్సిమేట్గా 10 వాల్యూ తీసుకుంటాను, 10 ఇంటూ 10⁻7. సో దీన్ని నేను 10⁻8గా తీసుకోవచ్చు. నాకు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలో 10⁻8 ఎక్కడ ఉంది, నాకు ఆప్షన్ నెంబర్ 4లో ఉంది కాబట్టి అది నాకు రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ ఇచ్చిన టెక్నిక్స్ ఒక 4 టెక్నిక్స్ ఇచ్చాడనమాట. HRTEM, FESEM, పవర్ XRD, అలాగే UV విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. వీటిలో నానో నేచర్ ఆఫ్ ద సిల్వర్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై, సిల్వర్కి సంబంధించిన నానో నేచర్ని ఏ టెక్నిక్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది అయితే క్వశ్చన్ అనమాట. దానికి ఇచ్చిన ఆప్షన్స్ ఈ 4గింటిలో ఏంటి కాంబినేషన్స్ ఇచ్చారనమాట. AB ఇస్తాయా, ABC ఇస్తాయా మనకి ఐడియా, AD ఇస్తాయా, అలాగే 4th ఆప్షన్ వచ్చేసి ABC అండ్ D అన్నీ ఇస్తాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా మనకి అన్నీ కూడా ఈ నేచర్ని మైక్రో లైక్ నానో నేచర్ ఆఫ్ ది సిల్వర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ముందు HRTEM అంటే ఏంటి ఒకసారి చూద్దాము, ఫుల్ ఫామ్స్ చూద్దాము. హై రిజల్యూషన్ ట్రాన్స్మిషన్ electron microscopy. సో దీనిలో ఈ HRTEMలో ఏమవుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఇంపార్టెంట్, లైక్ విజువలైజ్ చేయడానికి, అలాగే ఉన్న వాటన్నింటినీ మనం అనలైజ్ చేసుకుని చూడడానికి, వాటన్నింటికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, నానో పార్టికల్ రేంజ్లో వాటికి సంబంధించిన మార్ఫాలజీ కానీ, క్రిస్టల్ స్ట్రక్చర్స్కి సంబంధించిన షేప్స్ కానీ, సైజెస్ కానీ, ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, బాడీ సెంటర్డ్ ఉందా, ఫేస్ సెంటర్డ్ ఉందా, అలా వాటి ప్రాపర్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి మనకి HRTEM అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. హై రిజల్యూషన్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఫుల్ ఫామ్ దానికి సంబంధించి. సో ఇది మనకి యూజ్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి FESEM అంటే ఏంటి అంటే ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. దీనిలో మనం ఏం చేస్తాము అంటే సర్ఫేస్ టోపాలజీని చెప్పగలుగుతాం అనమాట. అంటే సర్ఫేస్ చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, లైక్ జనరల్ మార్ఫాలజీ గురించి కానీ, అలాగే వాటి డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద సబ్స్ట్రేట్, అది మనకి ఏదైనా వేరే దానిలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే వాటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి FESEMలో వస్తాయన్నమాట. ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీలో మనం చెప్పగలుగుతాము. సో ఇది కూడా మనకి నానో నేచర్ ఆఫ్ ద సిల్వర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ పౌడర్ XRD అంటాము. పౌడర్ XRD అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ టెక్నాలజీ అనమాట. దీని ప్రకారం ఏంటి, మనకి క్రిస్టల్ స్ట్రక్చర్స్ని కన్ఫర్మ్ చేయొచ్చు మనము. అలాగే ఫేజ్ కంపోజిషన్ ఆఫ్ ద సిల్వర్ నానో పార్టికల్స్ని కూడా మనం చెప్పగలుగుతాము. అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ టు ఎస్టిమేట్ ద యావరేజ్ క్రిస్టల్ లాటిస్ సైజ్. యావరేజ్గా క్రిస్టల్ లాటిస్ సైజ్ మొత్తము లైక్ లాటిస్ మొత్తం మీద ఎంత ఉంటుంది ఏంటి అనేది చెప్పగలుగుతాము బై యూజింగ్ డిబై షెర్రర్ ఫార్ములా అని ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి మనం పౌడర్ XRD హెల్ప్లో మనము నానో నేచర్ ఆఫ్ ద సిల్వర్ని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే లాస్ట్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, UV విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఏమవుతుందంటే ఈ నానో పార్టికల్స్ అనేవి ఒక యూనిక్ ఆప్టికల్ ప్రాపర్టీని చూపిస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటాము అంటే SPR అంటాము.
ఈ ఎస్పిఆర్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్గా సర్ఫేస్ ప్లాస్మాన్ రెజొనెన్స్. ఈ సర్ఫేస్ ప్లాస్మాన్ రెజొనెన్స్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇట్ విల్ అబ్జర్వ్ అ స్పెసిఫిక్ వేవ్ లెంగ్స్ అరౌండ్ మనకి 400 నుంచి 480 నానోమీటర్స్ వేవ్ లెంత్ని స్పెసిఫిక్గా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో ఇది మనకి స్పెషల్ క్యారెక్టరిస్టిక్ నానో పార్టికల్స్ చూపించేది. సో వీటన్నింటిని యూజ్ చేసి మనము నానో పార్టికల్ నేచర్ ఆఫ్ ద సిల్వర్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఖుషికమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఖుషికమ్, కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్. బాయ్.